తరతరాలుగా మన డిఎన్ఏలో ఈ రైస్ తీసుకోవడం, ఇప్పుడు ఆ సడన్ చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మనకు నిజంగా అసలు ఎంతవరకు అది పాజిటివ్నెస్ ఇస్తుంది? బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఫుడ్ త్రూనే అవుతాయి. సో పీపుల్ ఆర్ రీప్లేసింగ్ దట్ ఫిల్టర్ కాఫీ విత్ బ్లాక్ కాఫీ అంటున్నారు, గ్రీన్ టీ అంటున్నారు, ఇన్స్టీ అంటున్నారు. 1500 ఇలా రిజిస్టర్ చేసుకోండి, మీ డైట్ ప్లాన్ ఇచ్చేస్తాము, ఫిల్ చేయండి అని ఒక ఫామ్ ఇస్తారు. మీరు తినేదే నేను ఇస్తాను, బట్ ఆ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. సో నేనేమంటాను, చికెన్ తీసుకోండి, ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఓకే. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి. యాక్చువల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మన చేతిలో ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పి డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మన హెల్త్ని నాశనం చేసుకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఆ హెల్త్ని మళ్ళీ కొన్నిసార్లు సెట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుద్ది. అసలు కొన్నిసార్లు వీలు కూడా కాదు, అంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో మీరు ఏదైనా హెల్త్ డైట్ గురించి ఏదైనా సలహా తీసుకోవాలన్నా, సజెషన్ తీసుకోవాలన్నా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు కూడా హెల్దీ హై నుంచి క్వాలిఫైడ్ డైటీషియన్ స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, వెల్కమ్ టు ద. ఇప్పుడు కీటో డైట్ అయినా మనది కాదు, ఇండియన్ నేచర్ ఉన్నది కాదు. సో ఇలా ఫారెన్ కంట్రీస్లో చాలా డైట్స్ ఉంటాయి, వాళ్ళకి దొరికే ఫుడ్ని బట్టి. సో అక్కడ దొరికే ఫుడ్ వేరు, అక్కడ అట్మాస్ఫియర్ వేరు, అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ మన ఇండియన్ కల్చర్ వేరు. ఎందుకంటే మీరు అన్నట్టు తరతరాలుగా మన డిఎన్ఏలో ఈ రైస్ తీసుకోవడం, లేకపోతే నార్త్ సైడ్ చూసుకున్నప్పుడు వాళ్ళు వీట్ తీసుకోవడం, ఇలాగ ఇదంతా భాగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ సడన్ చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మనకు నిజంగా అసలు ఎంతవరకు అది పాజిటివ్నెస్ ఇస్తుంది, లేదంటే ఎంతవరకు మనకు డ్యామేజ్ చేస్తుంది? సో పాజిటివ్నెస్ అనే కంటే కూడా డ్యామేజ్ అనే నేను దానికే ఎక్కువ చెప్తానండి. ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే, యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, మనకి ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఒక కైండ్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఫుడ్ త్రూనే అవుతాయి. ఇప్పుడు చాలా మంది అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక 40 తర్వాత వాళ్ళని తీసుకుంటే, ఎవరైనా మీరు రోజు రోటీలు తినండి అంటే నాకు పడదమ్మా, అరగదని కొంతమంది చెప్తారు. కొంతమంది బాగా వేడి చేస్తుందని చెప్తారు. కొంతమంది మాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చపాతీలు ఎక్కువ తింటే ఒక్క పూట మాత్రమే నేను తినగలమని చెప్తారు. అదే నార్త్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానా అంటే వాళ్ళకి రైస్ తింటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, వాళ్ళకి గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ నేచర్కి అలవాటు అయిపోయారు. మన నేచర్ వచ్చేసి సౌత్ ఇండియన్స్కి పర్టికులర్గా రైస్. సో అది ఎప్పుడైతే మనం రీప్లేస్ చేస్తున్నామో ఆబ్వియస్లీ బాడీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అది అడాప్ట్ చేసుకోలేని రోజు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఒక కైండ్ ఆఫ్ రొటీన్లో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు మన తాత ముత్తాతలను తీసుకున్న వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు ఎందుకు ఇంకా అంత యాక్టివ్గా ఉన్నారు? ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక 70-80 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అలా అని వాళ్ళ పిల్లలు ఎంత ఇల్ హెల్త్తో ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు. ఓకే, ఒక 40 ఇయర్స్ ఆయన తీసుకుంటే ఆయనకి ఇప్పుడే బీపీ షుగర్లు ఉంటే వాళ్ళ నాన్నగారికి మాత్రం ఏమీ ఉండవు. హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వెన్ కంపేర్డ్ విత్ దిస్ గై. సో డెఫినెట్గా ఆ చేంజెస్ ఎప్పుడైతే మనం ఎన్వైరన్మెంట్లో కానివ్వండి, లేదా మన నేచర్ ఆఫ్ ఫుడ్లో కానివ్వండి చేంజ్ చేస్తామో బాడీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అది మీ బాడీ మీదే కాదు, అది నెక్స్ట్ మీ జనరేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే మనం ఒక కైండ్ ఇప్పుడు వెరీ రీసెంట్ స్టడీస్లో యుఎస్లో చేసిన కొన్ని రీసెర్చెస్లో దే స్టార్టెడ్ ఫాలోయింగ్ అవర్ ఇండియన్ కల్చర్. మొన్న వెరీ రీసెంట్గా కూడా నేను ఒక ఆర్టికల్ చదివాను, లైక్ ఫిల్టర్ కాఫీ ఆ రీసెర్చెస్ దాంట్లో ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో సెకండ్ ఉంది ఫిల్టర్ కాఫీ. మన ఇండియన్స్ది. సో పీపుల్ ఆర్ రీప్లేసింగ్ దట్ ఫిల్టర్ కాఫీ విత్ బ్లాక్ కాఫీ అంటున్నారు, గ్రీన్ టీ అంటున్నారు, ఇన్స్టీ అంటున్నారు, ఇన్స్టెంట్ అంటున్నారు. సో ఆ అథెంటిసిటీ మనమే పోగొట్టుకుంటున్నప్పుడు మన బాడీ ఎలాగ యాక్సెప్ట్ చేస్తుంది? సో ఆ అథెంటిసిటీని మన రూట్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. బికాస్ మన హెల్తీ జీన్స్ మన ఫుడ్, మన లైఫ్ స్టైల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, నేను అంటే ప్రతిసారి తాత ముత్తాతలను తీసుకొస్తున్నాను అని కాదు, బట్ యూ జస్ట్ సీ ద గ్రాఫ్.
వాళ్ళు ఎంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఇప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. మనం 40 ఇయర్స్కే మనకి ఒక నలుగురు పని వాళ్ళు ఉండాలి, లేదంటే మనం పనులు చేసుకోలేం, టయర్డ్ అయిపోతున్నాము. ఒక 70-80 ఇయర్స్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇంకా రిటర్న్ మనకే హెల్ప్ చేస్తారు వాళ్ళు. మీకు ఏమన్నా కావాలా చెప్పండి, మేము తీసుకొస్తాం, మేము వెళ్తాము అని. యూనో ద కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫుడ్. వాళ్ళకి ఎవరికి టిఫిన్లు తెలియదు కదండి. 3 పూట్ల 4 పూట్ల మంచిగా ఆవకాయలు పచ్చళ్ళు వేసుకుని తిన్నామా, ఫుల్ గా నాన్ వెజ్ తిన్నామా అన్నట్టు ఉంటారు. వాళ్ళకి ఇన్ఫాక్ట్ మన జనరేషన్ వాళ్ళకి కూడా ఇంత ఫ్యాన్సీ ఫుడ్స్ ఏమీ తెలియదు. ఈ 20 kids కే 20 ఇయర్స్ వెరీ రీసెంట్లీ వీళ్ళకి మాత్రమే ఈ ఫ్యాన్సీ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు. పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దోస్ ఫారిన్ కల్చర్. దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఇప్పుడు వీక్లీ వన్స్ 10 days వన్స్ మీరు తిని ఎంజాయ్ చేయొచ్చు, బట్ దట్ షుడ్ నాట్ బి ఇన్ యువర్ రొటీన్. మనం ఎప్పుడు మన రూట్స్ మర్చిపోకూడదు. దానివల్ల వచ్చే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు వస్తుంది అనేది రూట్ కాజ్ అనాలిసిస్ మనం చేసుకోగలిగితే డెఫినెట్గా దాన్ని స్టార్టింగ్లోనే మనము ఆపేసేయచ్చు. అండ్ ప్రతిదీ ఎప్పుడు మనం ఏది చేసినా, ఎలాగైతే మనం డబ్బులు సంపాదించి మన పిల్లలు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నామో, సేమ్ వే మనం హెల్దీగా ఉండే మన పిల్లలు కూడా హెల్దీగా ఉండే. మీరు ఇప్పుడు ఇంత సంపాదించి మీ పిల్లల హెల్త్ బాగోకపోతే ఏం యూజ్ ఉంటుంది? మీరు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. సో మనం హెల్దీగా ఉంటేనే కదా మన పిల్లలకి ఓకే మీరు ఇలా తినండి అని చెప్పగలము. మనమే ప్రతిరోజు కూర్చుని స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? చేతులారా పిల్లల జీవితాన్ని మనమే పాడు చేసేస్తున్నాము. సో ఆ ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడినా కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఓకే. నేను కాదన్నాను దానికి మాత్రం. 10 days వన్స్ ఇప్పుడు మీ ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, అప్పుడు కూడా స్ట్రిక్ట్ డైట్ లో ఉండమని ఖచ్చితంగా మేము చెప్పము. మీరు ఎంజాయ్ చేయండి మీ ఫుడ్ ని, బట్ గెట్ బ్యాక్ టు ద రొటీన్. ఎన్ని రోజులు తింటారు? రొటీన్ ని డిస్టర్బ్ చేయకూడదు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకోటి మేడం, హెల్దీ హై విషయానికి వచ్చినప్పుడు నాకు మీరు చెప్పిన ఒక మాట మాత్రం బాగా హ్యాపీ అనిపించింది. అది ఏంటంటే రెగ్యులర్ డైట్లో ఏ చేంజెస్ చేయము అనేది. అది చాలా మంది ఏం చేస్తున్నారంటే చేంజ్ చేసేసి ఇది తినాలనే రెస్ట్రిక్షన్ లేదు. సో ఇలా రెగ్యులర్గా మీరు డైట్కి సంబంధించిన అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఫాలో అప్ ఉంటుంది? రెగ్యులర్ గా ఉంటుందండి. ఫాలో అప్స్ అంటే మేమేమి వీక్లీ వన్స్ 10 days ఒకసారి డైట్ ప్లాన్ ఇచ్చేసి మీరే చూసుకోండి అని వదిలేయడం అనేది ఉండదు. ఎందుకు అడిగారంటే రీసెంట్ గా అలా వచ్చాయి. ఏం చేస్తారంటే ఒక 500 లేకపోతే 1500 ఇలా రిజిస్టర్ చేసుకోండి, మీ డైట్ ప్లాన్ ఇచ్చేస్తాము, ఫిల్ చేయండి అని ఒక ఫామ్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ కనెక్టివిటీ ఉండదు, జస్ట్ ఆ ఫాలో అప్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఇక ఫాలో అవ్వండి అని ఇస్తారు. అందుకని అడుగుతున్నాను. లేదండి అట్లా ఉండదు మన దగ్గర. మేము ఎప్పుడు హ్యాండ్ హోల్డ్ చేస్తాము. ఒక పర్సన్ మనతో ఎన్రోల్ అయ్యారు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ day 1 మేము ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ, అన్లిమిటెడ్ కన్సల్టేషన్ కాల్స్ ఉంటాయి, వాట్సాప్ సపోర్ట్ కంటిన్యూస్ గా ఉంటుంది 24/7. ఓకే. సో మేము ఏం చేస్తాము అంటే వాళ్ళు రోజు ఎలా తింటున్నారు, ఎట్లాగా తింటున్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా. ఇప్పుడు మీరు తినేదే నేను ఇస్తాను, బట్ ఆ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. ఓకే. సో వాటిని చేంజ్ చేశాక మీరు ఎట్లాగా ఇంకా వాళ్ళకి ఆకలిస్తుందా లేదా, సఫిషియెంట్గా ఉందా, ప్రతిదీ మేము మానిటర్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాతే వాళ్ళకంతా సెట్ అయిందన్న తర్వాత వాళ్ళు డైట్ స్టార్ట్ చేస్తారు. డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఖచ్చితంగా వాళ్ళని మీరు చేయగలుగుతున్నారా లేదా, ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, మొత్తం అంతా మానిటర్ చేసుకుంటాం. అదే ఎవరన్నా మీకు వెకేషన్ ఉంది, మేము బయటకు వెళ్తున్నాము అవుట్ ఆఫ్ ఇండియా ఒక 10 days 1 month అంటే వాళ్ళకి ట్రావెల్ గైడ్ లైన్స్ ఇస్తాము. అలా కాదు మాకు మ్యారేజ్ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఓకే మీరు ఇలా తినండి అని గైడెన్స్ ఇస్తాము. సో ఎక్కడ వాళ్ళు ఫుడ్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగ ఏదన్నా ఫంక్షన్స్ పార్టీస్కి వెళ్ళినా అయ్యో మేము మిస్ అవుతున్నాం అన్న రిగ్రెట్స్ ఫీల్ అవ్వక్కర్లేదు. సో లెట్ దెమ్ ఎంజాయ్. నేను ఆ ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా హెల్దీ హైలో అందరికీ ఇస్తామండి. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ఫుడ్. ఎప్పుడైతే డైట్ అనే పదం మన మైండ్కి వెళ్ళిపోతుందో యూ విల్ నెవర్ ఎంజాయ్ యువర్ ఫుడ్. అంటారు కదా ఇప్పుడు కామన్ గా ఎవరన్నా చూసినప్పుడు ఆ డైట్ లో ఉన్నారు వదిలేంటారు, వాడు ఒక దిగులుగా ఉంటాడు, మీరంతా ఎంజాయ్ చేయండి నేను డైట్ లో ఉన్నాను. సో ఆ సిచ్యువేషన్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వదు. అండ్ ఎవరైనా సరే ఏ ప్రాబ్లంతో వచ్చినా విల్ గివ్ దెమ్ ఏ సొల్యూషన్. అది ఎనీ మెడికల్ కండిషన్ కానివ్వండి, మన దగ్గర అందరు రిజిస్టర్డ్ డైటీషియన్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉన్నారు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. 5 years నుంచి 25 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు కూడా ఉన్నారు మన దగ్గర. PhD హోల్డర్స్ ఉన్నారు. సో వీ ఎన్ష్యూర్ వీఆర్ గివింగ్ దట్ క్వాలిటీ సర్వీస్ టు ద క్లయింట్.
సో ఇలా ఫాలోఅప్లో మీకు ఎక్కువ అంటే కాల్స్ ఎలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అంటే ఎందుకు అడుగుతున్నాయంటే ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి, వీళ్ళు మనల్ని ఫాలో అవుతారు, ఫాలో అయిన తర్వాత సేమ్ మన చేతిలో మొబైల్ ఉంది కాబట్టి 100 క్వశ్చన్లు, నువ్వు ఈ వాటర్ తాగొద్దు, లేకపోతే నువ్వు ఈ రైస్ తినొద్దు, నువ్వు వెంటనే అన్నప్పుడు కామన్గా మనిషి అన్నవాడు ఎలా ఉంటాడంటే అలా ఫికిల్ మైండ్ ఉంటుంది, ఏదో అట్రాక్ట్ చేసిందంటే ఇది ఇప్పుడు ఈ వాటర్ తాగొచ్చా ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో అంటే ఫాలో అప్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి కామన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి? చాలా వస్తూ ఉంటాయండి. కొంతమంది క్లయింట్స్ అయితే నాతో ఇవి రీల్స్ కూడా షేర్ చేస్తారు, మేడం మీ ఇన్పుట్స్ ఏంటి దీని మీద అని. టెల్లం మీకు నచ్చిందా, ఒక్కసారి టేస్ట్ చూడండి, ట్రై చేయండి, మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి నాకు మీరు ఇది చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి మైండ్ లో ఆ డౌట్ ఉండి నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఒక్కసారి మనకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చామనుకోండి, ఓకే నేను దేనికి నో చెప్పను, మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, దాని టేస్ట్ చూడండి, నా దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడండి అనే చెప్తాను. ఇప్పుడు ఎట్లాగైపోతుందంటే అండి, ఇప్పుడు ఏదైనా మీరు అన్నట్టు ఒక ట్రెండింగ్ వీడియో తీసుకుందాం, అదే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ వచ్చి మేడం మేము ఆల్కలైన్ వాటర్ తాగుతాము కానీ అది చాలా కాస్ట్లీ ఉంది మాకు రీప్లేస్మెంట్ ఇవ్వండి అని అంటారు. ఎందుకు మీకు రీప్లేస్మెంట్? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, దానికంటే మించిన ఆల్కలైన్ వాటర్ ఏముంటుంది మనకి? అసలు మన చిన్నప్పుడు ఈ ప్యూరిఫైయర్స్ కూడా ఏమీ లేవు, బాల్లో నీళ్ళు తోడుకొని కాచి చల్లార్చుకుని తాగేవాళ్ళము. అది కూడా బెస్ట్ మెడిసిన్. ఇంట్లో కాచి చల్లార్చుకుని వాటర్ తాగుతూ ఉంటే ఏం ఇంపాక్ట్స్ వస్తాయి మీ బాడీలో? సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. నన్ను అడిగితే కనుక ప్రతిదీ ఏదో ఫాలో అంటే ఇన్స్టాలో ఎవరో ఒకటి పెడతారు, అది ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ అయింది ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఫికిల్ మైండ్ తో ఉన్నప్పుడు అది ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది అనిపిస్తుంది. నేను అందుకే వాళ్ళకి వదిలేసాను, మీరు ట్రై చేయండి, బట్ యూ కమ్ బ్యాక్ టు మీ ఓన్లీ అని అంటాను. మీరు నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎట్లా ఉంది అని, దెన్ ఐ విల్ టెల్ యూ ఎందుకు అది దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేను ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఉందనుకోండి, మళ్ళీ ప్రతిసారి నా దగ్గరికి రావడమో లేదా ఓకే ఇవిడేం చెప్పట్లేదన్న ఫీల్ లో కూడా వాళ్ళు ఉండకూడదు కదా. సో ఐ లీవ్ ఇట్ టు దెమ్. చాలా డౌట్స్ వస్తాయి. ఒకళ్ళు ఓన్లీ గ్రిల్డ్ చికెనే మంచిది అంటారు, లేదా ఓన్లీ చికెన్ బ్రెస్టే తినమంటారు, అది మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అని అంటారు. సో నేనేమంటాను, చికెన్ తీసుకోండి, ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఓకే, అది మరీ డీప్ ఫ్రైడ్ కాకుండా చూసుకోవాలి. డీప్ ఫ్రైడ్ కూడా ఈజ్ ఓకే, బట్ ద మోర్ యూ టేక్ అంటే ఆయిల్ రీహీటింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి దూరంగా ఉండండి అని చెప్తాను. ద మోర్ యూ రీహీట్ అన్ ఆయిల్ ఇట్ బికమ్స్ మోర్ పాయిజనస్. ఓకే స్వాతి గారు, అలానే ఇప్పుడు క్లయింట్స్ విషయానికి వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకోటి కల్చర్ని బట్టి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, వేగన్స్ ఉంటారు, అలాగే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వీళ్ళందరికీ అంటే ఎలా సజెస్ట్ చేస్తారు ఆ బాడీ టైప్ని బట్టి? ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుంటే ఫ్యామిలీలో 4 ఉంటారు అనుకోండి, అమ్మ నాన్న కొడుకు కోడలు ఒక పిల్లాడు, ఓకే 5 ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో 5 సేమ్ హైట్ సేమ్ వెయిట్ తో ఉండరు కదా. మెన్ ఉమెన్ డిఫరెంట్ గా ఉంటారు, ఓకే, అండ్ పిల్లలు డిఫరెంట్ గా ఉంటారు, పెద్దవాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. సో ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి హైట్ వెయిట్ ని బట్టి, ఎవరికి ఉండే మెడికల్ కండిషన్స్ ని బట్టి అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మేము డైట్ ప్లాన్స్ డిజైన్ చేస్తాము. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఓకే మీరు ఒక ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్నారా, మీ అందరికీ నేను ఒకటే ఇస్తాను, మీరు అందరూ ఒకటే డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి అంటే, అరే పెద్దవాళ్ళకి ఒక 70 ఏళ్ళ వాళ్ళకి ఒక 8 ఏళ్ల పిల్లాడికి సేమ్ ఫుడ్ ఇవ్వలేం కదా. వాళ్ళ యాక్టివ్నెస్ వేరు, పిల్లాడి యాక్టివ్నెస్ వేరు, డైజెస్టివ్ సిస్టమే వేరు, ఎస్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ వేరు, మెటబాలిజం, ఫ్యాట్ అబ్జార్ప్షన్ కానీ ఫ్యాట్ యూటిలైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మెన్లో తీసుకుంటే ఇన్ జనరల్గా స్టాండర్డ్స్ ప్రకారం మినిమం వచ్చేసి 1400 క్యాలరీస్, ఉమెన్ అయితే 1200 క్యాలరీస్. సో అవంతా మనం బ్యాలెన్స్ చేసుకుని, అండ్ యాజ్ ఐ సెట్ వన్ డైట్ విల్ నాట్ ఫిట్ ఫర్ ఎవ్రీ వన్ అండి, అది ఖచ్చితంగా ఉంటుంది. ఐటమ్స్ సేమే ఉంటాయి. ఫ్యామిలీ తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్ నేను 4 రకాలు వండమంటే నేను వండలేను, ఐటమ్స్ సేమే ఉంటాయి, బట్ పోర్షన్స్ ఆర్ డిఫరెంట్. సో మీకు ఎంత క్యాలరీస్ కావాలి, మీ వైఫ్కి ఎంత క్యాలరీస్ కావాలి, మీ పేరెంట్స్కి ఎంత క్యాలరీస్ కావాలి, ఆ క్యాలరీ అడ్జస్ట్మెంట్స్ అనేవి మేము చేస్తాము, రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే స్వాతి గారు.